అవినీతికి సపోర్ట్ చేయడం అవుతుందని ఈ రోజున ప్రతిపక్షాలు అడుగుతున్న సందర్భం ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మోడీ గారు అక్కడ లోక్సభలో ఎందుకు చెప్పలేదు, ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఈ ప్రతిపక్షాలు అనేవి సరైన దాంట్లో వెళ్ళకపోవడం వల్ల ప్రశ్నించేది ఏ రకమైన ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఎవరి రోల్ని ఎలా నిర్వహించాలి అనేది పాత రోజుల్లో చూస్తే ఒక డిగ్నిఫైడ్గా ఉంటుంది. పార్లమెంటరీ సెషన్స్ కానీ మాట్లాడే విధానాలు కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలి, వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు. స్పీకర్ ముందు ఏ సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేస్తామో ఏది మాట్లాడమని బీఎస్సీ కూడా అక్కడ కూడా పార్లమెంట్లో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ మాట్లాడింది ఒకటైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అరవడాలు లేకపోతే పోడియం దగ్గర వెళ్ళిపోవడాలు ఇలాంటివన్నీ చేసి అటు సభా సమయాన్ని కానీ ప్రజల యొక్క ధనం అది దాన్ని దుర్వినియోగం చేస్తూ అసలైన సబ్జెక్టును అసలు ప్రజలకు చెప్పనివ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారండి, ఆయన అసలు నిజంగా చెప్తే ఆయన పార్లమెంటరీ మొత్తం కనుక తీసినట్టయితే ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఆయన ఎన్నిసార్లు పార్లమెంట్కి వెళ్ళారు ఒకసారి మనం లెక్క తీద్దాం. అదే నేను చెప్పింది నువ్వు చెప్పింది కదా స్టాటిస్టికల్గా. అంటే ప్రజల కష్టాలు జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఎక్కడ ఉండాలి, పార్లమెంట్ లో ఉండాలి. కాకపోతే ఏం లేదు, నేను కరెక్ట్ చెప్తున్నా. అక్కడ ఏదో భయపడిపోయినట్టు వీళ్ళు చెప్పేదాన్ని చేయలేదా అంత బిల్డప్ కోసం నేను చెప్తే భూకంపాలు వస్తాయి, నేను విప్పితే ఏమొస్తాయి, ఏమీ రాదు. అసలు నిన్ను చూస్తే నీ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళే నీ కాంగ్రెస్ పార్టీలో లేనప్పుడు నువ్వు చెప్పే విషయానికి సంబంధించినంత వరకు ప్రజలకు సంబంధించి ఇన్ని కోట్లాది రూపాయలు ఏమడుగుతున్నానంటే ప్రతిపక్షాలు అవినీతిని సపోర్ట్ చేస్తున్నాయని నరేంద్ర మోదీ గారు అంటూ ఉన్నారు. ప్రజల కష్టాలు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు, పార్లమెంట్ లో ప్రజల కష్టాల గురించి మాట్లాడుతున్నారు. దీన్ని అవినీతికి సపోర్ట్ చేయడం అవుతుందా? మీరు ఒక సమాధానం. ప్రజలకు సంబంధించిన కష్టాలు జరుగుతున్నాయి, ముందే నేను చెప్పాను 50 రోజుల ముందు నేను జరుగుతాయి, కొంత కష్టాలు వస్తాయి, కానీ నేను చేసే నిర్ణయం ఏదైతే ఉందో నేను కరెక్టే చేశానని మీరు నన్ను మెచ్చుకుంటారు అని. ఏదైనా నేను తప్పు చేస్తే నన్ను ఆ ప్రజలు నిర్దాక్షిణ్యంగా నన్ను ఉరి తీయండి నేను తప్పు చేస్తే అని ఆయన చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయో లేదు. ఆయన ప్రజలకు చెప్పుకున్నాడు ఏమని, నేను ఏ తప్పు చేయలేదు, దీంట్లో నాకు ఎలాంటి లాభాపేక్షణ లేదు, నేను ఏ దురుద్దేశంతో కూడా చేయలేదు, నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే తీసుకున్నాను. ఇన్నాళ్ళు ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినప్పుడు కనుక చేసుంటే ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయల స్కామ్లను దాచిపెట్టుకుని సంపాదించుకునే వాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు, ఇంత స్కామ్ జరిగేది కాదు, ఇన్ని దొంగ నోట్లు వచ్చేవి కాదు, ఇంత రకంగా కరప్షన్ పెరిగేది కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు మాట్లాడే సమయాన్ని అక్కడ ఇవ్వనివ్వకుండా గోలలతోని అరుపులతోటి నువ్వు మాట్లాడించకుండా అసలు ఆయన సమాధానం చెప్పే అవకాశాలు కూడా ఇవ్వలేకుండా ఒక పక్కన మంత్రులు మాట్లాడుతుంటే వీళ్ళంతా కూడేందుకు ఒకసారి పార్లమెంట్ సెషన్ చూడండి. ఇందిరా గారు ఏం చెప్తారు? 1971లో ఇందిరాగాంధీ హయాంలో వాంశు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజున పెద్ద నోట్లు రద్దు చేసి ఉంటే ఇవాళ దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు, నల్లధనం ఈ స్థాయిలో పేరుకుపోయేది కాదు అన్నది ప్రధానమంత్రి చెబుతున్న మాట. వచ్చేది లేదు. నేను వచ్చిన తర్వాత ఒక ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటనకి సంబంధించి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గతంలో నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది కానీ ఎప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో పబ్లిక్ ఇబ్బంది పడలేదు. అప్పుడు ఏం జరిగింది అని అంటే ఎక్స్చేంజ్ మాత్రం చేశారు. ఇది ఇచ్చి ప్రశ్న ఒకటి ఇందిరా గారు అడిగినా బాబురావు గారు అడిగినా ప్రతి ఒక్కరు అడిగినా ఒకటే ప్రశ్న, ప్రధానమంత్రి పార్లమెంట్ లో ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమా, ప్రణాళిక లేకుండా చేశాం కాబట్టి ఆ లోపాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందా అన్న ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి ప్రతి వేదిక పైన మాట్లాడుతున్నారు ఎక్సెప్ట్ ఇండియన్ పార్లమెంట్. భారత పార్లమెంట్ తప్పితే అన్ని వేదికల మీద మాట్లాడుతున్నారు. రేడియోలో మాట్లాడారు, మొబైల్ అప్లికేషన్ల ద్వారా ప్రజల్ని ప్రశ్నలు అడిగారు. ఆయన ఎక్కడ మాట్లాడారు, అక్కడ మాట్లాడితేనే వినాలి అనేది ఏం లేదు. అన్నట్టుగా పార్లమెంట్ లో మాట్లాడితే అథెంటిక్ గా తీసుకోవాలి. ఈ దేశానికి పార్లమెంట్ ప్రజలకు చెప్పాల్సిన విషయం ఉంది కాబట్టి మన్ కీ బాత్ లో ఆయన చెప్తున్నాడు క్లారిఫై. ఎందుకంటే ప్రతిపక్షాలు సరిగా అర్థం మన్ కీ బాత్ ఏదైనా ఏ బాత్ అయినా ఉన్న మంచి కాదు. నాకు పూర్తిగా చెప్పనిస్తే నేను చెప్తాను. వాళ్ళు ఏది చేసినా నిందలు వేయడానికి అందరు రెడీగా ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఏ రోజు కూడా నోరు విప్పని మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారు, ప్రతిపక్ష నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశాన్ని కొల్లగొట్టేసి ఏది కూడా వదలలేదు, గాలి వదలలేదు, నీళ్లు వదలలేదు, బొగ్గు వదలలేదు, ఏ దాంట్లో కూడా కోట్లాది స్కాములు చేసినప్పుడు ఈ ప్రతిపక్షాలు గొంతెత్తుకొని ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ ప్రతిపక్షాలు వాళ్ళకు ఒక్కన పడినాయా, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు గమ్మున ఒప్పుకున్నారా? ఈ నోట్ల విషయంలోనే ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రి గారు చేసిన నిర్ణయాలు ఈరోజు సమర్థించుకుంటూ ఆస్ట్రేలియా లాంటి ఒక కంట్రీ అది మంచిదే అయితే వాళ్ళు కూడా పెద్ద నోట్లు రద్దు చేస్తున్నారండి. ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయి ఈ రోజు మోడీ గారు చేసింది. మీరు ప్రతిపక్షాలు కాబట్టి మీ కడుపు మంట
రేపొద్దున ఎలక్షన్ లో దాచుకున్న సొమ్మంతా కూడా పోయింది కాబట్టి వాళ్ళకందరికీ రేపు దిక్కు వచ్చేది కాబట్టి వాళ్ళందరూ ఏడుస్తున్నారు నేను అడిగిన కాబట్టి క్వశ్చన్ ఇలాంటి ఏంటంటే పరిస్థితుల్లో పార్లమెంట్ లో ప్రజల నరేంద్ర గురించి మోదీ మాట్లాడేది ఎందుకు కాదు. మాట్లాడలేకపోతున్నారని నేను అడిగిన ప్రశ్న. నరేంద్ర మోడీ గారు మాట్లాడడానికి 31st వరకు ఇంకా టైం ఉంది బాబు. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే వీళ్ళు ఎన్నిసార్లు మాట్లాడారు? ప్రధానమంత్రి ఎన్నిసార్లు అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు మాట్లాడారు? నిరవధికంగా రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు మాట్లాడారు? అధికారంలో ఎప్పుడు వచ్చారు? ప్రజలకు చెప్పాల్సిన విషయాన్ని బాగా చెప్పండి ఇందిరా గారు. చెప్పడం ఎక్కడైనా ఇష్యూ పక్షాలు అంటే వాళ్ళకి అర్థం కాకపోతే ప్రజలు బాగా అర్థమైంది. ఆయన ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి సోదరుడు అన్నట్టుగా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ఆస్తి కోసం పనిచేయడు, ఆయన కోట్లాడి ఆస్తులు ఏం లేవు, పర్సనల్ బిజినెస్ ఏం ఉండవు ఆయనకి. అంతేకాదండి ఇవాళ మనం చూస్తున్నటువంటి కింగ్ ఫిషర్ విమానం కంపెనీకి సంబంధించిన విజయ్ మాల్యా ఆయన రుణాలు రద్దు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు అడుగుతా ఉంటే రైట్, మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. బాబురావు గారు ప్రస్తావించిన బాబురావు గారు ప్రస్తావించిన మీరు కాపాడుతున్నారు బాబురావు గారు నేను ఒక మాట, ఇప్పుడు మొన్న టీడీడీ బోర్డు మెంబర్ ఎవరైతే నోట్లు దొరికాయని అంటున్నారో అక్కడ సంబంధించిన ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించాం. మీరు చూడండి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో ఆ బ్యాంకర్స్ ని కానీ వాళ్ళందరినీ కూడా సర్చ్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించడం ఖాయం. కాబట్టి మా పార్టీ ఏదో పెద్ద మేము మీలాగా కాంగ్రెస్ లాగా ఏదో మీ కాంగ్రెస్ లాగా మేము ఎన్కేసే క్యారెక్టర్లు మేము కాదు, నిజాయితీకి మారిపోయి మేము ఉంటాము. రెండోది ఏంటంటే ఈ రోజు నిజంగా లైన్ లో చనిపోయిన వాళ్ళు నిజంగా వాళ్ళని చూసినా మేము కూడా బాధపడుతున్నాం, మేమేం సంతోషపడట్లేదు. మేము చావు రాజకీయాలు శవ రాజకీయాలు చేయం. మేము నిజంగా కూడా మేముందండి. ఇప్పుడు చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, దానికి సంబంధించి కూడా నడుస్తుంది. పార్లమెంట్ సెషన్ తర్వాత చనిపోయిన వాళ్ళకి ఏ రకంగా డబ్బులు ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తున్నాం. పెన్షనర్స్ కూడా ఆలోచన చేసి డబ్బులు రిలీజ్ అయ్యాయి. ఈ రోజు 2 రోజుల్లో రిలీజ్ చేస్తున్నారు. పెన్షనర్స్ డైరెక్ట్ గా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేటట్టుగా కూడా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి. తప్పకుండా పెన్షనర్స్ వాళ్ళకి ఇస్తారు. అలాగే చెప్తాంకి చెప్పడమే ఉంది. వాళ్ళకి సంబంధించిన నష్టము వాళ్ళు బాధపడిన విధానం చూస్తుంటే ఎవరైనా బాధపడ్డాము. అంటే ఒక మంచి జరిగేటప్పుడు నిజంగా కూడా కష్టాలు జరుగుతాయి. ఈ దేశానికి దీనికి మేము కూడా బాధపడుతున్నాం. నేను ఒక మనిషిని, మేమే రాయలసీమ పార్టీ 115 మంది చనిపోయారని మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇది ఫెయిల్యూర్ కదా? వాస్తవం కదా? స్కాములు పేదవాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళని ఇండైరెక్ట్ గా చంపి వాళ్ళ రక్త మాంసాలతోటి కొన్ని కోట్లాది స్కాములు చేసుకున్న వీళ్ళని ప్రశ్నించలేదే మా సోదరుడు. కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి టైం పడుతుంది. దాన్ని మీరు సపోర్ట్ చేయాలి. చెప్పండి, మీరు వాళ్ళని ఊరియండి. ఒక్కొక్కరిని స్కామ్ చేసిన సపోర్ట్ చేయండి. మీరు కూడా రండి, మేము రెడీగా ఉన్నాం. మీరే ప్రభుత్వంలో ఉన్నారు, వీళ్ళ చట్టాలన్నీ 5 సంవత్సరాలు సరిపోవు. వాళ్ళ సంవత్సరాల చరిత్ర కొట్టాలంటే ఇవన్నీ తీయాలంటే పెట్టి దోచుకున్న వాళ్ళని ఇంత తొందరగా మనం పట్టేస్తాం అనుకుంటున్నారా? దానికి జవాబుదారీ ఇచ్చే విధంగా అన్ని ఎవిడెన్స్ తో సహా మా దగ్గర త్వరగా చేస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.